ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా చైర్మన్ మేడం గారు, శాంత మేడం గారికి, మాజీ డైరెక్టర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నిన్నటి దినమున జనసేన పార్టీ వీర మహిళ పేరేమన్నా మీరే చెప్పాలా. నేను ఆమెని ఈ మధ్యనే ఏదో కొండ మీద మోకాళ్ళతో ఎక్కినప్పుడు చూసిన, అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. ఆమె పేరు ఏదో రాజేశ్వరి అనుకుంటా, చిట్టి తల్లి పేరు. ఈరోజు అంటే నిన్నటి దినం ఆమె మాట్లాడిన మాటలు అంటే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాడులు, అదేవిధంగా చాలా దాడులు చేశారని చెప్పి మాట్లాడడం జరిగింది. అమ్మ తల్లి, చిట్టి తల్లి, దాడులు అంటే మహేష్ యాదవ్ అనే ఒక తమ్ముడి మీద దాడి అని మీరు చెప్పినారు కదా. మహేష్ యాదవ్ అనే తమ్ముడు మీ నాలుకలు కోస్తామని అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా అన్నదమ్ములు ఒక ఇద్దరు పోయింది వాస్తవం. అయ్యా మీరు నాలుగు కోస్తామన్నారు, ఈ విధంగా ఎలా మాట్లాడతారని అడగడానికి పోయింది వాస్తవము. మరి 60-70 మంది వచ్చి కొట్టినారని చెప్తున్నావు. మరి ఆ రోజు నువ్వు ఎక్కడ పోయినావమ్మా, ఈ రోజు మాట్లాడుతున్నావు కదా, ఆ రోజు ఎక్కడ పోయావని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా ఎమ్మెల్యే అన్న గారు ఆటో డ్రైవర్ రాము అన్న మీద దాడి చేయించినారని చెప్పినారు. అసలు అది ఎమ్మెల్యే అన్న గారు దాడి చేపిస్తే మరి ఎమ్మెల్యే అన్న గారే స్వయంగా దాడి చేశారా, లేకపోతే అంటే కలబాయి రోడ్లో జరిగినటువంటి ఆటో డ్రైవర్ రాము అన్న గారి మీద కూడా మా అన్న సాయన్న గారే దాడి చేయించారని చెప్పడం జరిగింది తల్లి. అది ఆల్రెడీ కోర్టులో ఇరు వర్గాల మీద కేసు నడిచింది. వాళ్ళు జైలుకి చట్టపరంగా వాళ్ళ శిక్షలు కూడా అనుభవించి బయటకు రావడం కూడా జరిగిందమ్మా. ఈరోజు నేను మిమ్మల్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్న తల్లి, చిట్టి తల్లి రాజేశ్వరి, ఈరోజు అంటే మీరు పెట్టినారు కదా ప్రెస్ మీట్, మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ పెట్టినామని చెప్పడం జరిగింది తల్లి. మల్లప్పన్న గారు అంటే మాకు ఒక అభిమానం ఉంది. ఆయన చాలా రోజులు చాలా మంచి వ్యక్తి. మీరు అంటే మల్లప్పన్న గారు శ్రీలక్ష్మిని టార్గెట్ చేసి తిట్టమని చెప్పినారా తల్లి? ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాట్లాడే విధానము, అలాంటి మంచి వ్యక్తుల మీద ఉన్నటువంటి మాకు అభిప్రాయం కూడా సన్నగిల్లలాగా ఉంటుంది తల్లి. ఆ విధంగా మాట్లాడొద్దు. అదే విధంగా తల్లి ఒక మాట చెప్పినావు నువ్వు, అంటే వీర మహిళగా నీతి నిజాయితీతో స్థాపించిన పార్టీ జనసేన పార్టీ అన్నావు. నేను ఇచ్చిన ప్రెస్ మీట్ లో నీతి నిజాయితీ లేని పార్టీ జనసేన పార్టీ అని నేను ఎక్కడ కూడా అనలేదు, నువ్వు నోట్ చేసుకో. అదే విధంగా ప్రీతిబాయి కర్నూలులో ఉన్నటువంటి ఆమెది ఫోన్ నెంబర్ నాది ఉంది అని, నా దగ్గర ఉంది అని చెప్పడం జరిగింది తల్లి. నువ్వు ఫోన్ నెంబరే పెట్టుకున్నావు. నేను ప్రీతిబాయి కేసు ఎప్పుడు జరిగింది తెలుసా తల్లి? 2017 ఆగస్టు 19న జరిగిందమ్మా కర్నూలులో. ఆ రోజు నేను జిల్లా జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. నా పార్టీని పక్కన పెట్టి ఒక ఆడపిల్ల తల్లిగా నేను ఆ రోజు మాదిగ కులాల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగన్న వచ్చినప్పుడు నేను ఆ సభలో పాల్గొనడం జరిగింది. అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నేను భరోసా కూడా ఇవ్వడం జరిగిందమ్మా. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్న గారు చాలా వచ్చి మాట్లాడడం జరిగింది, న్యాయం చేస్తామని. ఆ రోజు 2017 చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. మరి ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నారమ్మా పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఎందుకు న్యాయం చేయలేదని కూడా ఇంకా మళ్ళీ న్యాయం చేసే వరకు క్వశ్చన్ చేస్తూనే ఉంటా. అదే విధంగా స్థాయి స్థితి గురించి మాట్లాడినావు తల్లి. నా స్థాయి వచ్చేసి నేను ఈ రోజు ఈ సొసైటీకి వచ్చిందాన్ని కాదు, 2002లో దళిత సమైక్యలో కులం కోసం నేను పనిచేశాను. అదే విధంగా 14 సంవత్సరాల నుండి పార్టీలో ఒక నిస్వార్థంగా సర్వీస్ చేస్తున్నామమ్మా. ఎక్కడ కూడా మహిళలు అర్ధరాత్రి వచ్చి అమ్మ మాకు కష్టం ఉందంటే వెన్ను చూపకుండా వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటూ నేను న్యాయం చేపిస్తున్నాను అని కూడా మీకు తెలియజేస్తున్నా. అదే విధంగా ఆమె నన్ను ఎప్పుడు చూడలేదంట. అదేవిధంగా మీ నాయకుడు కూడా ప్రజల్లో వచ్చి ఎప్పుడైనా సమస్యలు తెలుసుకొని పరిష్కరించినారా అని అడుగుతున్నావు. అమ్మ తల్లి, మా నాయకుడు దాదాపుగా 17 నెలలు గడప గడప ప్రోగ్రాం చేయడం జరిగింది. మీరు అధినాయకుడు అన్నారా తెలీదు, నాయకుడు మా సాయనని అన్నారో తెలీదు, క్లారిటీగా చెప్పమ్మా. అదే విధంగా వీర నారి అని ఒక వీర మహిళని పెట్టుకున్నావు తల్లి. గుండమ్మ ఒక ఎస్సీ దళిత మహిళను పట్టపగులు ట్రాక్టర్తో ఢీకొట్టి చంపితే నీకు అకస్మాత్ మరణం కనిపించిందమ్మా. మరి పోలీసులు ఏం పని లేక 6 మందిని అరెస్ట్ చేసినారమ్మా తల్లి? నీకే అవగాహన లేనిది నాకా? ఏదైనా మాట్లాడే ముందు బాగా జాగ్రత్తగా మాట్లాడు తల్లి. అదేవిధంగా మేము అడిగింది వాస్తవం. జీవో నెంబర్ 29 అనేది మీరు తెచ్చింది, అది మేము తెచ్చింది కాదు. దాన్ని విధి విధానాలు మీరు ఈరోజు చెప్తున్నారు, 6 నెలలు అవుతుంది ఆలోచించి చెప్తామని అంటున్నారు కదా. మీరు ఎన్నికల కన్నా ముందు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఆ రోజు ఏం చెప్పినారు? ఎన్నికల కన్నా ముందు మేము వచ్చిన వెంటనే
అన్నారు కాబట్టి మీరు జీవో నెంబర్ తీసుకురాకపోతే మేము క్వశ్చన్ చేసేవాళ్ళం కాదు. మీరు జీవో నెంబర్ తెచ్చారు కాబట్టి మేము క్వశ్చన్ చేయడం జరిగింది. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, మీకు అంత ఎందుకు తొందర? ఏదో ఇందులో మాట్లాడింది అమ్మ ತಂಗಿ ನೀನು ತಿಳ್ಕೋಬೇಕು. ಇವಾಗೆ ನೀನು ಸೊಸೈಟಿಗೆ ಬಂದಂಗಿದ್ದಿ, ಭಾರಿ ತಿಳ್ಕೊಂಬದೈತೆ, ತಿಳ್ಕೊಂಡು ಆಮೇಲೆ ಅಂತಲ್ಲಿ ಮಾತಾಡಂತ ಕೂಡ ನಾನು ಕನ್ನಡನಲ್ಲಿ ನಿನಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. అది కాకుండా ఆమె నా స్థితి స్థాయి గురించి కూడా మాట్లాడింది. ఇంతకు ముందే చెప్పాను, మరోసారి కూడా చెప్తా. దాదాపుగా 20 సంవత్సరాలు అయింది నేను ఈ సొసైటీకి వచ్చి. ఒక మచ్చలేని మహిళగా ఈ ఆదోనిలోన నీకు తెలియదు, ఎవరిని అడిగినా చెప్తారు. శ్రీలక్ష్మి అంటే చాలా మంది, అంటే ఆదోనిలో ఎవరిని అడిగినా కూడా శ్రీలక్ష్మి ఎట్లా అనేది చెప్తారమ్మా. తెలుసుకో, నువ్వు కూడా తెలియకపోతే. కావాలంటే నువ్వు గడప గడప ప్రోగ్రాంలో చూడమ్మా, ఆ వీడియోలు చూస్తే శ్రీలక్ష్మి ఉంటుంది గడప గడప ప్రోగ్రాంలో అని కూడా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఆమె వైనాట్ 175 పవన్ కళ్యాణ్ అన్న గారు ఎన్ని స్థానాలకు ఫస్ట్ పోటీ చేసినారమ్మా, ఎన్ని గెలిచినారు? ఆయన ఎమ్మెల్యే కన్నా గెలిచినారా? అసలు ఆ మాట మాట్లాడే అర్హత కూడా లేదు. అదేవిధంగా ఆమె మాట్లాడి నేను నోట్ చేసుకున్నాను. జగనన్న అప్పుల పాలు చేసినాడు. మరి చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలు అమ్మి లేదా తాకట్టు పెట్టి 7,000 కోట్లు తెచ్చినాడు 3 వారాల్లో. ఇది కూడా తెలుసుకొని మాట్లాడాల. అదే విధంగా ఇంకా ఏమంటే మీ స్థాయి మద్యపానం గురించి, మీరు మద్యపానం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్లున్నాయి. ఎందుకంటే ఈరోజు స్వయాన హోమ్ మినిస్టర్ మంత్రివర్యులు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో, విజయనగరంలో ఒక 5 నెలల పసిగుడ్డు మీద అత్యాచారం జరిగితే ఆమె మాట్లాడినారు. అంటే గౌరవనీయులు మంత్రివర్యులు మాట్లాడినటువంటి మాట, ఆయన ఆ చిన్నతాత వరుస అయినటువంటి అతను తాగిన మత్తులో మైకంలో ఆ ఘటన జరగడం జరిగింది. ఆయన స్టేషన్కి వెళ్ళినా కూడా ఆయనకు తెలివి లేదు అని. మరి ఎన్నికల ముందు మీరు ఏమని వాగ్దానాలు ఇచ్చినారు? మందు తాగే వాళ్ళకి శుభవార్త, మంచి బ్రాండ్లు తెస్తాం. మరి ఆ తప్పు ఎవరిది? ఈరోజు తాగిన మైకంలో అన్నారు కదా. మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అన్న 2 అబద్ధాలు చెప్పి నింటే ఈరోజు సీఎం అయ్యేవారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న గారికి 40% ఓట్లు వచ్చినాయి. ఈరోజు మీకు ముగ్గురు కలిపితే మీరు అన్నారు అమ్మఒడి మీకి అని. అదే విధంగా మీకు జనసేనకి 20%, బీజేపీకి 20%, టీడీపీకి 20%, ముగ్గురు కలిస్తే 60% వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అన్న గారికి ఒక్కరికే 40% ఓటింగ్ వచ్చింది. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఒకటే చెప్పినారు, ఓడిపోయినా పర్లేదు, ప్రజలకు అబద్ధాలు చెప్పకూడదనే నినాదంతో ఈరోజు నీతిగా ఉంటూ ఓటమి పాలైనా కూడా ఎక్కడ కూడా జనాల్లోన సన్నగిల్లకుండా ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఓడిపోయినా అహంకారం తగ్గలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఓడిపోయినా అహంకారం తగ్గలేదు. ఇది అహంకారం కాదమ్మా, మా ఆత్మగౌరవం. అది నీవు అహంకారం అనుకుంటే నీ భ్రమ. అది కొంచెం మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకొని మాట్లాడు, అవగాహన లేకున్నట్లా మాట్లాడొద్దని కూడా నేను తెలియజేస్తున్నా తల్లి. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే లోకేష్ అన్న గారికి థ్యాంక్స్ చెప్పాలా. ఆయన రెడ్ బుక్ పెట్టినారు, మేము కూడా రెడ్ బుక్ పెట్టినాం ఈ నెల రోజుల నుండి. ఎక్కడ ఏం జరుగుతున్నాయి, ఎందుకంటే ఎవిడెన్స్ కావాలా మాట్లాడేటప్పుడు, అవగాహనతో మాట్లాడాలా. ఎవిడెన్స్ లేకుండా మాట్లాడే అలవాటు కూడా నాకు లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు తెలియదమ్మా, నువ్వు వీర మహిళ కదా తల్లి, చిట్టి తల్లి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలసందు గుత్తిలో 2 మహిళలు పెళ్లి కాని పిల్లల్ని ఎద మీద కొంగులు లాగి కొట్టినారు తల్లి. ఆ రోజు నువ్వు యాడున్నావు? ఒక మహిళగా నీకు స్పందించే బాధ్యత లేదా? అదే విధంగా అనకాపల్లి నాగలక్ష్మి లక్ష్మి అక్క చెల్లెల మీద బట్టలు చింపి దాడి చేసినారు. మరి ఎక్కడున్నావు తల్లి? అన్నమయ్య జిల్లా నాగరత్నం అనే మహిళను అత్యాచారం చేసినారు పెద్దరెడ్డి అని టీడీపీకి సానుభూతిపరుడు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ నడిపే సుంకం అనే మహిళను దాడి చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. విశాఖపట్నం అనకాపల్లి జిల్లా మైనర్ బాలికను చంపడం జరిగింది. అదేవిధంగా బాపట్ల జిల్లా చీరాల మండలం యువతపై సామూహిక అత్యాచారం చేసి అతి దారుణంగా చంపడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఆటో డ్రైవర్ రాజేశ్వర్ని చంపడం జరిగింది. నంద్యాల జిల్లా తల్లి, ఇప్పుడు కూడా ఇది బాగా నోట్ చేసుకో తల్లి, చిట్టి తల్లి. నంద్యాల జిల్లాలో 8 సంవత్సరాల పాప అత్యాచారం చేస్తే ఆ తల్లిదండ్రులకి ఈ రోజుకి కడుపు కోత. కనీసం అమ్మ మీ గవర్నమెంట్ని అడుగుతున్నారు, కూటమి ప్రభుత్వాన్ని, తల్లి మా పాప చనిపోయిందా బతికిందా, చనిపోతే ఆ శవాన్నైనా మాకు ఇవ్వండి. మరి ఈ రోజు మీరు శవాన్ని, కనీసం ఆ పాప మృతదేహాన్నైనా మీరు ఇచ్చారని నేను క్వశ్చన్ చేస్తున్నా. అదే విధంగా విజయనగరం జిల్లాలో పసికందు ఆల్రెడీ చెప్పాను నేను. అదే విధంగా మహిళలు ఈరోజు బయటికి రావాలంటేనే రాలేని పరిస్థితిలో ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళలు భయపడే పరిస్థితి. ఈరోజు ఎవరితో ఒక ఆఫీస్లో మాట్లాడాలన్న భయమే, వచ్చిన
బాధితులతో మాట్లాడాలన్నా కూడా భయమే. అమ్మ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఎస్టీ కులానికి చెందినటువంటి శాంతి మేడంను ఒక తండ్రి సమానులైనటువంటి సాయి రెడ్డి గారి మీద అక్రమ సంబంధం అంటగట్టిన ఘనత మీ కూటమి ప్రభుత్వం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నానమ్మా. ఇవన్నీ తెలుసుకొని బాగా నీట్గా దసరాకి తేడా లేకుండా అట్లా మాట్లాడుతున్నావు. ఫస్ట్ నువ్వు తెలుసుకొని మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడు. నేనేమనేది ఇంకా పూర్తిగా తెలుసుకోమ్మా అని కూడా నీకు చెప్తున్నాను తల్లి, చిట్టి తల్లి. థ్యాంక్ యూ అమ్మ. ఈరోజు మాకు చాలా టైం కల్పించి